నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా పోటెత్తారు. అలాగే వసంత పంచమిలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేపిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మకంతో పిల్లల తల్లిదండ్రులు భారీగా తరలివచ్చి పిల్లలకు అక్షరాభ్యాసాలు చేపిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి 3 గంటలకు పైగా సమయం పడుతుంది. వసంత పంచమి వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో వేచున్నారు. ఈరోజు అమ్మవారి మూల నక్షత్రం చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తే మంచిదని చెప్తూ ఉంటారు. మనతో మాట్లాడడానికి ప్రధాన అర్చకులు ప్రవీణ్ మర గారు. ఎట్లా ఉంటుందండి ఈరోజు వసంత పంచమి అమ్మవారి పుట్టినరోజుగా చెప్తూ ఉంటారు. ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే? ఈరోజు శ్రీ బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమోత్సవాలు మాఘశుద్ధ తదియ మొదలుకొని వసంత పంచమి వరకు త్రయాణిక దీక్షలో ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాము. ఈరోజు వసంత పంచమి పర్వదినం, ముఖ్యంగా మాఘమాసము శుక్లపక్షము పంచమి రేవతి నక్షత్రం ఉంది ఈరోజు. అదేవిధంగా సౌమ్యవాసనం అంటే బుధవాసనం, ఈ బుధవారం సరస్వతి అమ్మవారం వారం అని అంటారు. ఈ రోజున అమ్మవారి క్షేత్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం కానీ సరస్వతి పూజగా నిర్వహించినట్లయితే వారికి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్షాలు లభిస్తాయని చెప్పి మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారి పూజ కానీ సరస్వతి అమ్మవారి దర్శనం కానీ చేసుకున్నట్లయితే వారికి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పాటు వారి చిన్నారులకు మంచి విద్యా బుద్ధి మేధా సంపత్తి కలుగుతుందని చెప్పి మనకు శాస్త్రం చెబుతుంది. సమయం ఎప్పటి వరకు బాగుంది అక్షరాభ్యాసాల కోసం? ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ వసంత పంచమి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. నిర్విరామంగా ఈ కార్యక్రమాలు ఏవైతే అక్షరాభ్యాసాలు కానీ సరస్వతి పూజ కానీ అదేవిధంగా సాయంకాలం మళ్ళీ అమ్మవారికి విశేషంగా మహాపూజ కార్యక్రమం నిర్వహిస్తాము. మరి చండీ హోమ కార్యక్రమం కూడా నిర్వహణ జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం వరకు అమ్మవారికి విశేషమైనటువంటి రోజు. ఉదయం అంటే ఉదయం వారా అన్నట్టు సూర్యోదయం నుండి మొదలుకొని సూర్యాస్తమయం వరకు మంచిగానే ఉంటుంది. శుభ ఫలితాలని ఇస్తుందంతా. ఇది అర్చకులు చెప్తున్న అమ్మవారి మహత్యం గురించి. ఉదయం నుంచి కూడా అమ్మవారికి సంబంధించి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 4-5 రాష్ట్రాల నుంచి ఈరోజు భక్తులు పెద్ద ఎత్తున బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రానికి వస్తుంటారు. అందుకే రోజు అమ్మవారికి సంబంధించిన ఆలయాన్ని ఉదయం 1 గంటకే ఓపెన్ చేశారు. 2-3 కిలోమీటర్ల మేర వరకు కూడా భక్తులకు సంబంధించిన క్యూ లైన్ ఉందని చెప్పేసి భక్తులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. పూర్తి స్థాయిలో సమయం ఎంత పడుతుంది? భక్తులతో ఎంత టైం పడుతుందండి? భక్తులు ఎంతసేపు అయింది లైన్లో ఉండి? 2 hours పైన అవుతుందండి. 2 hours 3 hours అవుతుంది. రాత్రి వచ్చారా? మీరు ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ అండి. ఎట్లా ఉన్నాయి ఏర్పాటు? ఎట్లా ఉన్నాయి? క్యూ లైన్లో నీళ్లు కానీ ఏమన్నా ఇచ్చారా పిల్లలకి? ఇచ్చారండి. మీకు ఎంత టైం పట్టింది సార్? దర్శనంకి ఎంత టైం పడుతుంది లైన్లో? మీకు పడుతుందండి 2 గంటలు పడుతుంది. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి సార్? బాగానే ఉండి. భక్తులు చెప్తున్నారు దాదాపు 2 నుంచి 3 గంటల పైన సమయం పడుతుందని చెప్పి చెప్తున్నారు అమ్మవారి దర్శనానికి. సపరేట్గా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు ఈసారి. భక్తులకు కొంత క్యూ లైన్లలో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి పాలు నీళ్ళకు సంబంధించి బిస్కెట్లు కూడా కొంత ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. రాత్రి వరకు కూడా మంచి రోజు ఉంది కాబట్టి భక్తులు రాత్రి వరకు ఆ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. రాత్రి ఎంత టైం అయినా కూడా లాస్ట్ బ్యాచ్ వరకు కూడా అక్షరాభ్యాసాలు చేస్తామని చెప్పేసి ఆలయానికి సంబంధించిన కమిటీ సభ్యులు కానీ అర్చకులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, బాసర క్షేత్రం నుంచి.